వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి శాలరీ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇవి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మొత్తం అయితే చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు మెసేజ్ చేయండి అప్లికేషన్ చేయమని చెప్పేసి. అందరి దగ్గర మీరు మెసేజ్ చేయకండి, ఎందుకంటే ఇంతకుముందు ప్రీవియస్ మనం పెట్టినటువంటి వీడియోస్లలో ఉడకంగా సగం చూస్తారు, ఏదో ముందలా చూస్తారు, తర్వాత నాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేసి దీనికి అప్లై చేయండి సార్ అని చెప్పేసి పెడతా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ చూసిన తర్వాత మీరు ఎలిజిబులా లేదా మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను అప్లై చేస్తాను కేవలం 99 రూపీస్కే. ఇది మన స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, సరేనా? సో కాబట్టి ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్దాము. సో చూడండి, మనకి ఇది ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. సో ఇందులో మనకు హై శాలరీ అయితే ఉంది, చాలా ఎక్కువగా శాలరీ అయితే ఉంది. కొడితే ఇలాంటి జాబ్ అయితే కొట్టాలి, నేను చూపిస్తాను అది కూడా. సో ఇందులో మనకు స్టాఫ్ నర్స్తో పాటు మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే పడ్డాయండి. మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలే. దాదాపు ఒక 56 రకాలైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు అయితే పడ్డాయి. మరి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కనుక చూసి ఉంటే, ఇప్పుడు కనుక చూస్తున్నట్లయితే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అసిస్టెంట్ ప్రొఫెసర్ అని చెప్పేసి. మీకు సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను, డెప్త్గా అయితే నేను ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే సో చాలా ఉన్నాయి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి మొత్తం ఉద్యోగాలు అయితే మనం ఇప్పుడు చూడండి 62 రకాలైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో కాబట్టి నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కూడా చెప్తాను. ఇందులో మాత్రం జస్ట్ నర్సింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఒకటే మనం చెప్పుకుందాము. అయితే చూడండి, మనకి ఇక్కడ నర్సింగ్ జాబ్కి సంబంధించి ట్యూటర్ అన్నమాట, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి ట్యూటర్ ఉద్యోగాలని వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. సో ఇందులో మనకు కేవలం జస్ట్ 4 మాత్రమే వేకెన్సీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 4 వేకెన్సీసే ఉన్నాయి, కానీ వీటికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మీకు వచ్చినటువంటి ఏదైతే మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారో ఆ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ కేటగిరీ అనమాట. ఓకే, అన్రిజర్వ్డ్ ఈ 4 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్ అంటే ప్రతి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అందరికీ అవకాశం ఉండే విధంగా వాళ్ళు అన్రిజర్వ్లో 4 అయితే మనకు వేకెన్సీ అయితే చూపిస్తున్నారు. ఇవి మనము ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే మేము కేవలం జస్ట్ 99 రూపీస్కి మీకు అప్లికేషన్ అయితే చేస్తాము. ఈ యొక్క అప్లికేషన్తో పాటు మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. మరి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడనేది కూడా మనం మొత్తం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇదంతా కూడా మనకు అఫీషియల్ నోటిఫికేషను. సో ఇందులో మనకి చూడండి, మెయిన్గా ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాము. మనకు నర్సింగ్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమున్నాయంటే బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళు మీరు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకోవచ్చండి. నేను ఒక్కసారి చూపిస్తాను చూడండి, ఇవన్నీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటివి. కాబట్టి ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు డెప్త్గా అయితే మరొక వీడియో అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మనము ప్రజెంట్ నర్సింగ్ స్టాఫ్కి సంబంధించినవి చెప్పుకుంటున్నాం కాబట్టి సో అవి మాత్రమే ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఇది ట్యూటర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి బీఎస్సీ నర్సింగ్ లేదంటే మనకు జీఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటుగా మనకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో చూడండి, 3 years ఎక్స్పీరియన్స్ ఎందులో టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మనకు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. టీచింగ్ ఎక్స్పీరియన్స్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ చేసుకుంటే సో మీకు మరొకసారి చెప్తున్నానండి, పర్టికులర్గా వీటిని వినండి, ఓకేనా? విన్న తర్వాతనే ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కన్సల్ట్ అవ్వండి, నేను అప్లై చేస్తాను. 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో, ఓకే? మళ్ళీ అందరూ కూడా నాకు ఫార్వర్డ్ చేయకండి, నాకు అప్లై చేయండి అని చెప్పేసి, ఎందుకంటే ఫీజు ఉందండి. సో కాబట్టి మనకు అప్లికేషన్ ఫీజు ఉంది, కాబట్టి నేను దానికోసమనే చెప్తున్నాను. చూపిస్తా చూడండి, అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకు ఎంత ఉందంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎక్కువనే ఉందండి. నార్మల్గా ఎయిమ్స్కి ఎంత ఉంటుందో సో అదే ఫీజు అయితే ఉంది ఇక్కడ. చూపిస్తా, ఒక్క నిమిషం అండి. సో ఇది ఫీజు వచ్చేసి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఫీజు ఎక్కువ ఉంది, శాలరీ కూడా ఎక్కువగా ఉందండి. ఒకవేళ సెలెక్ట్ అయ్యారు అనుకోండి శాలరీ కూడా ఒక రేంజ్లో అయితే ఉంది, చూపిస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు చేస్తాను, అప్లికేషన్ చేస్తాను. కాకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంటాక్ట్ అవ్వండి, మీకు కేవలం 99 రూపీస్కి అప్లికేషన్ అయితే చేస్తామన్నమాట. సో ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదన్నమాట మీకు.
ఇవన్నీ కూడా మనకు అప్లికేషన్ సమయంలో కావాల్సినటువంటి సర్టిఫికేట్లు అనమాట. ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్మీడియట్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, అలాగే నర్సింగ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మనకు పే స్కేల్ చూడండి, అంతలో పే స్కేల్ కూడా చూద్దాం. సో పే స్కేల్ చూసినట్టయితే ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళకేమో 1,15,000 నుంచి 1,67,400 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నర్సింగ్ వాళ్ళకి ఓకే ట్యూటర్ వచ్చేసి ఎంత ఉంది చూడండి, 56,000, ఒకసారి జూమ్ చేస్తా చూడండి, 56,700 నుంచి 1,77,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారండి. హై శాలరీ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, నాకు 3 years టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు నేను అప్లై చేస్తాను. ఇక ఏజ్ వచ్చేసి మనకు 50 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటివరకు ఏజ్ కట్ ఆఫ్ అంటే 14 జూన్ 2025 వరకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 50 ఉన్న కూడా మీరు చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, ఇంకా చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు 60 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. 55, 53, 55 ఈ విధంగా. సో ఇలా అయితే ఉంది. అండ్ మనకి ఇప్పుడు అప్లికేషన్ ఫీజు చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను, మీకు పర్టికులర్గా మీకు పూర్తి క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే నా కాంటాక్ట్ అండి. క్వాలిఫికేషన్ అందరికీ ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ మాత్రము టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి నేను అందుకే చెప్తున్నాను మరి. అండ్ ఇక్కడ జనరల్ ఓబీసీ వాళ్ళకేమో 3,000, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో 2,400, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏమో 2,400 అయితే పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. నేను మీకోసం కాస్త 1 గంట ఖచ్చితంగా పడుతుంది ఒక అప్లికేషను. సో ఆ గంట టైం మీకోసం కేటాయించడం కోసం ఒక 99 రూపీస్ అయితే మేము ఛార్జ్ చేయడం అంటే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి, చేద్దాం, అప్లికేషన్ చేద్దాం. సో వాళ్ళు కూడా మన టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే చేయండి. ఎందుకు చెప్తున్నారంటే మనం అప్లై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళొక స్కూట్నీ చేసి మనకు ఒక షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్లో వచ్చినటువంటి పేర్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది అనమాట. మీరు అప్లికేషన్ చేసుకున్న దాన్ని బట్టి నేను షార్ట్ లిస్ట్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మన గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఏ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలన్న వాళ్ళు ఉంటే టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లో లింకుల పైన క్లిక్ చేసి మీరు నేరుగా అయితే జాయిన్ అయితే అయి ఉండండి. ఇక్కడ మనకు అన్ని మీ ఎస్ఎస్సి నుంచి మీ క్వాలిఫికేషన్ వరకు మెమోలు కావాలి, మీ ఆధార్ కార్డు కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి, అండ్ అలాగే ఫోన్ నెంబర్స్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా కావాలన్నమాట. అప్లికేషన్ చేసే సమయంలో నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను మొత్తం కూడా చెప్తాను. సో ఇవన్నీ కూడా మనకు ఉద్యోగం సంబంధించినటువంటి మొత్తం అండి. చూడండి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంటర్వ్యూ రిపోర్టింగ్. ఓకే, మనకి ఇంటర్వ్యూ మార్నింగ్ 8 గంటల వరకు అక్కడ ఉండాలి. ఆ టైం అనేది మొత్తం కూడా మనకు నెక్స్ట్ షార్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు చెప్తారు వాళ్ళు. సో అప్పుడు నేను మీకు తెలియజేస్తాను వచ్చినప్పుడే. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని ఒరిజినల్స్ తీసుకురావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అనమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా షార్ట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని చెప్పేసి, అదే అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు అండ్ అలాగే అంటే అప్లికేషన్ ఫామ్ అండ్ అలాగే ఫీజు పే చేసినటువంటి ట్రాన్సాక్షన్ షీట్ ఉంటుంది కదా, అది కూడా మనం భద్రంగా పెట్టుకోండి. మనకు ఇంటర్వ్యూ టైంలో పనికి వస్తుందని చెప్తున్నారు. అది నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఎవరికైతే అప్లై చేస్తానో వాళ్ళందరూ కూడా మీకు నేను చేయడం జరుగుతూ ఉంటాను. సెలెక్షన్ ప్రాసెస్ చూడండి, మనకి జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. షార్ట్ లిస్ట్లో ఎవరైతే పేరు ఉంటాయో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారనమాట. ఇంటర్వ్యూని బట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ వాళ్ళు అడగండి, అక్కడ నుంచి నేను ఖచ్చితంగా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.